అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్ డ్రాయింగ్ని ఎలా గీయాలో చూపిస్తాను. ఇక్కడ లేడీస్ హెయిర్ స్టైల్స్ 6 టైప్స్ గీసుకున్నాను. వాటికి షేడింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ముందుగా ఇక్కడ ఫస్ట్ మనం వేసుకున్నది ముడి వేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది బ్యాక్ సైడ్ పిక్చర్గా గీసాను. ఆ డ్రాయింగ్ని ఎలా గీయాలో చూపిస్తాను. ముందు నేను 2B పెన్సిల్ తీసుకున్నాను. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ నుంచి చూసినప్పుడు మనకి హెయిర్ లైన్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఇప్పుడు నేను గీస్తున్నాను కదా, అలా కొంచెం వంపుగానే గీయాలి, స్ట్రైట్గా గీసేయకూడదు. కిందకి మధ్యలో వచ్చినప్పుడు 1-2 లైన్స్ అలా గీసుకొని మళ్ళీ తర్వాత ఇటువైపుగా వచ్చేటప్పుడు మళ్ళీ రౌండ్గా గీసుకోవాలి. మళ్ళీ కింద నుంచి పైకి కూడా అలాగే గీసుకోవాలి. ఇటు సైడ్ గీసేటప్పుడు కూడా అంతే. ఇటు సైడ్ నుంచి మళ్ళీ ఇటు పక్క నుంచి మధ్యలో మనకి కొంచెం ఎత్తుగా ఉంటుంది, అందుకని మనకి అక్కడ లైటింగ్ పడుతుంది అనమాట. మనం అలా ఇమాజిన్ చేసుకుని ఇటు వంపుగా ఇటు వంపుకి డార్క్గా గీస్తాము. వన్స్ 2B పెన్సిల్తో గీసేసిన తర్వాత ఒకసారి మనము బ్రష్తో జస్ట్ లైట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెజర్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ లైట్గా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు మనము 5B పెన్సిల్ తీసుకుందాము. ఈ రెడ్ కలర్ స్టిక్కర్ ఉంటే నేను చాలాసార్లు చెప్పాను కదా, ఇది డార్క్ పెన్సిల్. మనం 5B 6B ఏదైనా యూజ్ చేయొచ్చు. మనం ఎక్కువ డార్క్ పెన్సిల్ తీసేసుకున్నా కానీ మనకి ఆ లైన్స్ లాగా అది కనపడదు మనకి. అలాగంటే మనం జస్ట్ 5B పెన్సిల్ యూజ్ చేస్తే కూడా మనకు మంచిగా వస్తుంది. ఎడ్జెస్లో మళ్ళీ మనం జాగ్రత్తగా వేసుకుంటున్నాము. ఇందాక ఎరేస్ చేయడం వలన మనకి షేప్ అది కొంచెం పోయింది. మధ్యలో మళ్ళీ 2B పెన్సిల్తో జస్ట్ కలుపుతున్నాను. కొంచెం లైట్గా ఉంటేనే బాగుంటుంది. యాక్చువల్గా B పెన్సిల్ కానీ H పెన్సిల్ కానీ యూజ్ చేస్తే సరిపోతుంది. సేమ్ మళ్ళీ కింద నుంచి కూడా అదే విధంగా మనం ఇందాక 2B పెన్సిల్తో ఎటువైపు అయితే డైరెక్షన్ గీసుకున్నాము అటే వైపుగానే మధ్యలో వదులుతా డార్క్గా గీసుకోవాలి. మనకి హెయిర్ పాయలుగా వెళ్ళినప్పుడు కొంచెం ఒక చోట డార్క్గా ఉండి మనకి ఎలా అయితే కనిపిస్తుందో రిఫరెన్స్ పిక్చర్ కాదు, మనము చూస్తే మనకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఏ విధంగా ఉంటుందో. నిదానంగా వేసుకోవాలి, పేషెన్స్గా వేసుకోవాలి. మనము లేయర్ బై లేయర్ వేసుకుంటేనే మనకి అది రియలిస్టిక్గా అనిపిస్తుంది. జస్ట్ ఎడ్జెస్లో బాగా డార్క్గా ఎక్కడైతే అనిపిస్తుందో అక్కడ నేను 9B పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. మొత్తం యూజ్ చేయొద్దు. బిగినర్స్ ఎవరైనా వాడితే మటుకి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి థిక్ కలర్ పెన్సిల్స్. ఇప్పుడు మధ్యలో మనకి ఎత్తుగా ఉంటుంది కదా, అందుకని అక్కడ వైట్గా ఉంది, పైన కింద డార్క్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ముడి వెళ్ళేటప్పుడు ఇలా డౌన్కి వెళ్తుంది.
ఇప్పుడు నెక్స్ట్ హెయిర్ స్టైల్ మనకి ఫ్రీ ఫాల్ లాగా ఉంటుందన్నమాట. జస్ట్ లూజ్ హెయిర్ వదిలేస్తున్నాం కదా, ఇప్పుడు ఆ టైప్లో డ్రాయింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముందు మనం రెఫరెన్స్ పిక్చర్ ఏదైనా తీసుకున్నట్లయితే రెఫరెన్స్ పిక్చర్ ఏ విధంగా అయితే ఉందో, వైట్గా కొన్ని చోట్ల ఉంటుంది, కొంచెం బ్లాక్, లైట్ బ్లాక్, ఆ విధంగా మనం ముందుగా అవుట్లైన్ గీసుకుని మనకి హెయిర్ ఫాల్ ఎలా ఉంటుంది, పైనుంచి కిందకి ఉంటుంది కాబట్టి అలాగే అదే డైరెక్షన్లో కిందకి మనం ముందుగా అవుట్లైన్ ఏ విధంగా అయితే వేసుకున్నామో ఆ వైపుగా, ఆ షేప్గా మనము కర్వీగా కిందకి వేసుకోవాలి. డైరెక్ట్గా ఇలా కిందకి వేయకూడదు, లైన్ లాగా. ఏ డైరెక్షన్ అయితే మనం కింద ఉందో అదే డైరెక్షన్లో మనకి కిందకి హాఫ్ వరకు వేసుకోవాలి. నేను 2B పెన్సిల్తో కానీ బీ పెన్సిల్తో కానీ వేసుకోండి. ఇలాగా మనము ఫస్ట్ లేయర్ వేసుకునేటప్పుడు మనము అవుట్లైన్ గీసుకునేటప్పుడే మనకి రెఫరెన్స్ పిక్చర్ని బట్టి మనం జాగ్రత్తగా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత మనకి ఆ డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్లో వేసుకోవడం వల్ల మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని మనం ఫాలో అయితే హెయిర్ డ్రాయింగ్ని కూడా చాలా ఈజీగా గీయొచ్చు. ర్యాండమ్గా గీసేయకుండా మనము చిందరవందరగా ఇట్లాగే ఈ గీతకి ఇటు, ఈ గీత ఇటు అలా గీయకుండా మనకి ఆ ఫ్లో ఎటు అయితే అనిపిస్తుందో మనకి ఆ ఫ్లో విధంగా గీసుకోవాలి పెన్సిల్తో. మనం ఇంత లైన్స్ని ఇలా కర్వీగా ఎలాగ గీయగలుగుతున్నామంటే నేను ఆల్రెడీ ముందు చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. మనకి ఫ్రీ హ్యాండ్ ఎలాగ యూస్ చేయాలి, సర్కిల్స్, కర్వ్స్, ఆ వీడియో కూడా నేను ఒకటి చేశాను. ఆ వీడియోని చూసి మనం బాగా ప్రాక్టీస్ చేయాలి, హ్యాండ్ ఫ్రీగా ఎలా మూవ్ అవ్వాలి అనేది. పెన్సిల్ని ప్రెజర్ ఇచ్చి పట్టుకోకుండా మీడియంగా పట్టుకొని ఫ్రీగా మనం చేతిని కిందకి ఇలాగా అనాలి. ఎక్కువ ప్రెజర్ పెడితే మనకి డార్క్గా వచ్చేస్తుంది, అందుకని మనం లైట్గా పట్టుకుని ఫ్రీగా మనం మూవ్ చేయాలి హ్యాండ్ని. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, అవి బాగా ప్రాక్టీస్ చేయండి. పోర్ట్రేట్స్ ఎవరైనా గీయాలనుకున్నప్పుడు ముందు ఇలాంటివన్నీ బాగా ప్రాక్టీస్ చేసి తర్వాత స్టార్ట్ చేస్తే మనకి బాగా వస్తుంది. ఫేస్ డ్రాయింగ్స్ ఇలాగా ఎవరైనా గీయాలనుకున్న వాళ్ళు లైన్ బై లైన్, క్లాస్ బై క్లాస్ నేర్చుకుంటే మనకి ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ కూడా తెలుస్తుంది.
ఎక్కడైతే డార్క్గా ఉందో అక్కడ మళ్ళీ ఇంకొకసారి 5B పెన్సిల్తో లాస్ట్లో వేస్తున్నాను. బ్రష్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా థిక్గా ఉండే బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనము ఇక్కడ ఫస్ట్ పిక్చర్లో మనం ముడి కిందకి వేసినప్పుడు ఎలా వేసుకోవాలో చూసాము. ఇప్పుడు పైకి టై చేసినప్పుడు హెయిర్ అంతా పైకి టై చేసినప్పుడు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. మనం ఇక్కడ దానికి పై నుంచి కింద డైరెక్షన్కి వచ్చాము. ఇక్కడ మనం కింద నుంచి పై డైరెక్షన్కి వేసుకుంటాము. యాక్చువల్గా ఇవన్నీ మనము ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నామంటే ఇలాగా మనకి ఫ్లో అనేది పెన్సిల్ ఏ విధంగా అయితే మనము ఫ్రీగా మూవ్ చేయగలుగుతామో అలాగా ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేస్తేనే మనకి బాగా వస్తుంది. మనకి షేడింగ్ చేసేటప్పుడు కూడా మనకి ఈజీగా అలవాటు అవుతుంది. మనం ఇప్పుడు ఫేస్ డ్రాయింగ్ షేడింగ్ చేసేటప్పుడు మనం స్ట్రైట్ లైన్స్ గీసేయకూడదు కదా. మనకి ముక్కు పక్క నుంచి చీక్కి వెళ్ళేటప్పుడు కొంచెం కరువులాగా ఉంటుంది. అట్లాగా మనం అలాంటప్పుడు షేడింగ్ చేయడం అంతా ఈజీ అవుతుంది మనం ఇలాంటివి ప్రాక్టీస్ చేసినప్పుడు. ఏ విధంగా అయినా సరే ఏ డ్రాయింగ్స్ అయినా తీసుకున్న యానిమల్ డ్రాయింగ్స్ అయినా ఏవైనా మనము ఓన్లీ లైన్ గీసేసి షేడింగ్ చేయలేము కదా. మనం కరువు సర్కిల్ అన్ని విధాలుగా చేయాలి. అందుకని మనం ఇట్లాంటి చిన్న చిన్న డ్రాయింగ్స్ ప్రాక్టీస్ చేయడం వలన మనకి ఈజీ అవుతుంది పెద్ద పెద్ద డ్రాయింగ్స్ గీసేటప్పుడు. రెండోది కన్సిస్టెన్సీగా గీయాలి, రోజు ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా రోజు ప్రాక్టీస్ చేస్తేనే మనకి బాగా తెలుస్తుంది. దాని నుంచి మనము నేర్చుకుంటాము, ప్లస్ మనకే ఐడియా వస్తుంది ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా అయితే బాగుంటుంది కదా అని. ఏదైనా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. డ్రాయింగ్ అయినా సరే ఏదైనా నేర్చుకున్నా కానీ, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నా కానీ, లేదంటే యోగా చేసినా కానీ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా చేస్తూ ఉండాలి అదే పని. ఇప్పుడు మనము ఈ కింద నుంచి పైకి ముడి వేసి ఇది డ్రాయింగ్ గీసేటప్పుడు ఇప్పుడు నేను వేస్తున్న దగ్గర ఇటు కిందకి వేస్తున్నాను, ఆ పక్కనేమో ఇలా పైకి వేస్తున్నాను. మనకి ఇక్కడ ఎన్ని డైరెక్షన్స్ గీసామో చూడండి. కింద నుంచి పైకి గీసాము. మెయిన్ మనం ఈ చిన్నవే మనకి ఇంపార్టెంట్ ఇట్లాగా గీయాలనేదే. అక్కడ మనం టై చేసే చోట మనకి బాగా ఎత్తుగా ఉండడం వలన చుట్టూ డార్క్గా ఉంటుంది లైట్ బ్లాక్ చేయడం వల్ల. అందుకే నేను రెడ్ పెన్సిల్ అదే 5B పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. ఇవి 3 డ్రాయింగ్స్ అయిపోయినాయి. కింద 3 డ్రాయింగ్స్ నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఒకటే వీడియో పెడితే లెంత్ ఎక్కువ అయిపోతుంది, చూడడానికి కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించదు. కింద 3 నేను మళ్ళీ గీసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రాయింగ్ నేర్చుకున్నట్లయితే వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.